జై శ్రీరామ్. మన భారతదేశ చరిత్ర దగ్గరికొచ్చేసరికి మరీ బాధాకరం విషయం ఏముంటదంటే, ఎప్పుడూ మన భారతదేశంలో బ్రిటిషర్స్ వచ్చారన్నా, ఈ మొఘలులొచ్చారన్నా సరే, ఇంట్లో దొంగల వల్లనే అవుతది. ఎదుటో బయటవాడు ఎప్పుడు భారతదేశాన్ని ఆక్రమించలేడు. ఎప్పుడూ ఇందులోనే ఒకళ్ళిద్దరు, ఒక్కడు చాలు. ఏదో అంటారు చూడు, ఒక చేప మొత్తం చెరువుని చెరగదొబ్బేస్తదని. ఎవరో ఒక్కడు దేశద్రోహి ఉంటారనమాట. ఏదో డబ్బులనో, ఇంకోటి ఆశ కోసం, లేపోతే ఈ మనిషికి ఏదో మంచి పేరు వచ్చేస్తుందని ఈర్ష్య వలన మొత్తానికి వాళ్ళు వాళ్ళకి శత్రువులకి చేతులు కలుపుతారు. ఆ తర్వాత ఇంత జరుగుతుందనమాట. సంభాజీ గారి జీవిత చరిత్ర చూస్తే అంటే అది ఆయన ఏంటనేది పక్కన పెడితే, ఆత్మస్థైర్యం మనుషుల్ని అసలు ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది అర్థమవుతుంది. మనకి చిన్న చిన్న వాటికే మనం అసలు బలహీన పడిపోతూ ఉంటాం కదా. ప్రతిదానికి ఏమనుకుంటాము, ఇది ఎక్కడ జరుగుతుందిలే, ఇది నా వల్ల కాదు అని ఒక ఇది ఉంటుంది, నార్మల్గా ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ అక్కడ చూస్తుంటే మాత్రం అంతా ఒక వ్యక్తి చేస్తున్నాడంటే మనం ఎంత చిన్న చిన్న విషయాలకి బెంబేలు ఎత్తిపోతున్నామా. అలాంటి ఎందుకు ఇవన్నీ వింటాము చేస్తామంటే, మన జీవితం అందే, కానీ అవి చూడడం వలన మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. కరెక్టే కదా. ఇప్పుడు ఒకసారి నేను ఒక ఆవు, దూడ, ఒక గడ్డి పరకలు అవన్నీ ఉన్న దగ్గర ఉన్నారు. అంటే ఆ గడ్డి కాలిపోతూ ఉంటుంది. కాలిపోతూ ఉన్నప్పుడు దూడ ఉంది దగ్గరలో. ఆవు వచ్చేసి ఆ మంటల మీద పడుకుంటుంది. ఇంకా దాన్ని నేను కొన్ని మేబీ ఒక 50 సార్లు ఎన్నిసార్లు చూసి ఉంటాను. ఈ రోజుకి నాకు ఎక్కడ కనపడినా మళ్ళీ చూస్తాను. ఎందుకంటే అది అంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట. అంటే పిల్లల కోసము అంటే నేనైనా అలా చేయగలనా, చేయలేనేమో అనిపిస్తుంది. అంటే మంట కాలుతుందని తెలిసి కూడా అక్కడ పక్కన దూడ ఉంది కాబట్టి అది ప్రాణత్యాగం చేస్తుంది. అలాగనే నదిలో ఒక మొసలేమో లేడి పిల్లని పట్టుకోవడానికి వెళ్తుంటే ఇంకా గబగబా లేడి మధ్యలోకి వచ్చేసి అప్పుడు మొసలికి అది ఆహారం అయిపోతుంది. అంటే జంతువులు ఏదో మనకున్నంత తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు అని చెప్పుకోవడానికి తప్పితే అలాంటివి అసలు ఎన్ని చూపిస్తున్నారు ఈ మధ్యన. ఏనుగవని, ఇంకోటవని, ఎన్ని చేస్తాయో ఆ పిల్లల కోసం అని చెప్పేసి. అలాగే నిన్న ఈ శివాజీ గురించే మనకి కాసింత తెలుసు. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో అవే కదా, పాఠ్య పుస్తకాల్లోనూ అవన్నీ రాకుండా చాలా జాగ్రత్త పడ్డారట. మన వాళ్ళ గురించి మనకు తెలియకుండాను. ఇంకా నేను అసలు ఇలాంటి స్టోరీ ఎప్పుడు వినలేదు. ఆయన గురించి ఎప్పుడు వినలేదు నేను. చాలా బాధగా అనిపించింది. ఇంతెంత ఇలాంటి వాళ్ళ గురించి మనకు తెలియలేకపోయిందని. ఇవన్నీ చూడడం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుందమ్మా. మనకి ఎక్కడ మనలో తక్కువైపోతామంటే ఆరోగ్యం వలన కాదు. మనకేమనిపిస్తుంది, శరీరం సహకరించట్లేదు అనుకుంటాం. శరీరం ఎలా ఉన్నా సరే ఎప్పుడైతే మనసు శక్తివంతంగా ఉంటుందో ఆరోగ్యం మనల్ని ఏమి కుంగదీయలేదు. అది ఒక వంతు అవుతుంది. కానీ ఎప్పుడైతే మనసు సహకరిస్తుందో ఆరోగ్యం మనల్ని బెంబేలెత్తించదు. కానీ ఆరోగ్యము బాగానే ఉన్నా సరే మనసు బాగాలేదనుకో, మనిషి దేనికి కాకుండా బలహీన పడిపోతారు. సో అలాంటి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఏ విషయం కూడా మనల్ని ఎందుకు బెంబేలెత్తనివ్వదు అంటే మనస్థైర్యం ఎంత గొప్ప విషయం అనేది. అసలు ఆయన చూస్తుంటే ఏమైనా మనిషేనా, అసలు మనిషి ఎలా ఉండగలుగుతాడు. అందుకే అసలు థియేటర్ అయిపోయాక అందరూ ఏడుస్తూ దానికి సంబంధించిన మీరు ఒకసారి చావా అని కొడితే కూడా నాకు తెలిసి తెలుగులో కూడా అవన్నీ వస్తూ ఉండొచ్చు. థియేటర్ బయటకు వచ్చి కూడా అందరూ ఏడుస్తూ, అసలు ఆ పిల్లలైతే కాలేజ్ పిల్లలైతే అక్కడే సినిమా అయిపోయినాక గట్టిగా అరుస్తారు. ఒక 2-3 నిమిషాలు ఏదో జయమా శివజయ సంథింగ్ ఏదో ఉంటుంది. అది చాలా పెద్దది ఉంటుంది. కానీ ఎంత అరుచుకుంటూ వాళ్ళు గుండెలు వాదుకుంటూ చెప్తారనమాట. వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది, అరే మేము మరాఠీ వాళ్ళం. చూడు మన తెలుగు వాళ్ళ గురించి ఎప్పుడన్నా అల్లూరి సీతారామరాజు గారి గురించి కొంతమంది గురించి ఇప్పుడు చెప్పారనుకో, నిజంగా వాళ్ళు తీయాల్సినోడు ఆ సినిమాలు తీస్తే అప్పుడు మనకు అనిపిస్తుందా, మన తెలుగు బిడ్డ అంతలాగున్నాడా, మనం అందులో ఇంత కూడా మనకి ధైర్యం లేకపోతుంది అనేది అనిపిస్తుంది కదా. అలాగా వాళ్ళకి ఇప్పుడు మరాఠీ వాళ్ళం అంటే ఇప్పుడు మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అంటారు. ఎందుకంటే ఒకటి
మనం అన్నా లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఏం చేసినా సరే అది మనం ఘోరంగానే ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు వరకు వాళ్ళకి తెలీదు, మనకెవరికి తెలీదు సంభాజీ గురించి. శివాజీ గురించి అంతంత మాత్రం తెలియజేశారు తప్పితే మిగిలిన వాళ్ళు తెలియకుండా చేసేసారు. ఏంటి, ఒక అబ్బాయిని 40 రోజులు అలా కట్టేసి రోజు రోజు కొంచెం చర్మం ఒలిచేసి కళ్ళు పీకేసి నోట్లో నాలుక కట్ చేసేసి ఇన్ని చేసినా ఎక్కడా సంభాజీ కనీసం ఉఫ్ అని అనరు అనమాట. అది వాళ్ళకి శత్రువుకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మనకి ఎప్పుడు ఏమంటారంటే మన శత్రువు మనం నేర్పిస్తున్నాడు అనుకో, అతనికి ఏది బాగుంటుందంటే అతను ఏడిపిస్తున్నప్పుడు మనం ఏడ్చామనుకో అతని మజా వస్తుంది, బాగుంటుంది అది. ఎదుటోడు శత్రువు ఎప్పుడు ఆనందపడతాడంటే ఎదుటోళ్ళు ఏడుస్తే. కానీ శత్రువు ఏడిపిస్తున్నాడు కానీ మనలో ఎక్కడ ఏడుపు అనేది కనిపించట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే మాదానంద స్థితిలో ఉన్నామంటే అక్కడ నువ్వు గెలిచేసావంటారనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. ఇతన్ని ఇంతలా చేసేస్తున్నావు, ఒంటి నిండా రక్తాలు కారిపోతున్నాయి, ఆ రక్తాలకి మళ్ళీ ఉప్పు కారం పట్టిస్తారు. ఇంత చేస్తున్నా ఎక్కడ అతని కంట్లోంచి నీళ్ళు రావడం కానీ ఉఫ్ అనడం కానీ అసలు వద్దని కూడా అండు. ఎప్పుడైతే నాలుక పీకేయండి అతనే నాలుక బయట పెడతాడు. ఇవన్నీ ఏంటంటే ఆత్మస్థైర్యానికి చిహ్నాలు అనమాట. అతను అడుగుతాడు, ఎందుకు ఇంత చేస్తున్నావు నువ్వు? ఎవరు ఔరంగజేబు ఈ అబ్బాయిని అడుగుతాడు, ఎందుకు ఇంత కష్టపడిపోతున్నావు? ఇంచక్క నువ్వు మతం మార్చేసుకో, హిందూ కాకుండా మాలాగా ముస్లిం అయిపోయావు అనుకో, ఇవన్నీ నేను తీసేసి మొత్తం నీకేం కావాలో అవన్నీ ఇస్తాను, ఎంచక్క బతుకుతావు కదా. అంటే కూడా ఇతనేమంటాడంటే, ఒక పని చెయ్యి, నువ్వు నాతో స్నేహం చెయ్యి, ఈ స్నేహం చెయ్యి, ఎంచక్క నీ బ్రతుకు మారిపోతుంది. కాకపోతే నువ్వు కనీసం నీ ముస్లింని కూడా నీ మతాన్ని కూడా వదులుకోవాల్సిన అవసరం లేదంటాడు. ఈ మన హిందువుల్లో ఉన్న దాన్ని ఏమంటారు, గొప్పదనం అదనమాట. ఒకటి పట్టుకున్నారంటే ఆ మంచి కోసం అలా నిలబడ్డం, ప్రాణత్యాగం చేయడం. కానీ ఎవడో ఒక్కడిద్దరు ఎలాంటి వాళ్ళు ఉండి ఇంత మహానుభావులు కూడా శత్రువులకి చేతులకి చిక్కేటట్టు వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కానీ గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు హిందువుల్లో. ఎందుకు మన బ్రిటిషర్స్ కానీ మొఘళ్ళు కానీ వీళ్ళందరూ ఆక్యుపై చేసేసారు, ఆక్రమించగలిగారు అంటే యువతలు వాళ్ళ మంచితనం అనమాట, అతిగా మంచితనం. ఈవెన్ మనకి ఇంకోళ్ళ దాంట్లో కూడా అంతే. శత్రువు ఎదురుగుండా ఉన్నా సరే, అదేంటి అతను శత్రువు ఎదురుగుండా ఉన్నా ఎందుకు చంపట్లేదు అంటే ఆయన చెప్తాడు, ఎదురుగుండా శత్రువు చాలా క్రూరుడే అనమాట. నిజానికి అతను దొరికితే మనకి ఇలాగ నియమ నిబంధనలు ధర్మసూత్రాలు ఎక్కువ పట్టుకుంటారు. మన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని ఎందుకు అంటున్నానంటే ఆ ధర్మం అని పట్టుకోవడం వల్లనే శత్రువుని చాలాసార్లు చేతికి వచ్చినా సరే వదిలేస్తారనమాట. అదేంటి అతను దొరక్క నీకు ఎదురుగుండా దొరికాడు అంటే అలా నేను చంపకూడదు అని చెప్పేసి ఇతను వేరే ఏదో చెప్తాడనమాట రీజన్లో. ఆయుధం లేనోడు చంపకూడదు, సైన్యంతో రానోడు చంపకూడదు, ఇలా ఏదో చెప్పేసి ఎంతో క్రూరుని చంపుతాడు. కానీ వదిలేస్తారు. కానీ అవతలోడు అలాంటోడా కాదు. ఈ రాజు ఎప్పుడు ఒక్కడే చిక్కాడో, ఆయుధం లేదో, ఏమీ లేదో, లేకపోతే నిద్రమత్తులో ఉన్నాడో ఆ టైముల్లో వాళ్ళు చంపుతారు. వాళ్ళకి ధర్మం అనేది ఉండదు. యువతలోళ్ళు ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ధర్మంగా లేనివాడు ఇక్కడ గొప్పగా ఏమి బతకడు. ఔరంగజేబు జీవితం యొక్క అంతం చూసామనుకో, వాళ్ళ వంశపారపర్యం ఎలాగంటే, ఇప్పుడు ఔరంగజేబుకి ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళల్లో వాళ్ళే చంపేసుకొని ఎవరైతే మిగులుతారో వాళ్ళే ఈ తండ్రిని చెరసాల్లో వేసేస్తారు. వేసేసి ఈవెన్ ఔరంగజేబు కూడా అట్లనే చేస్తాడు. అతని తండ్రి షాజహాన్ అనుకుంటా, షాజహాన్కి పిల్లలుంటే మిగిలిన వాళ్ళందరినీ చంపేసి ఆఖరికి షాజహాన్ కూడా తీసుకెళ్ళి జైల్లో పడేసి అప్పుడు ఇతను సింహాసనం ఎక్కాడు. అలాగే సేమ్ వీళ్ళ కొడుకులు చేసి ఔరంగజేబుని జైల్లో వేసేస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వడు. అప్పుడు ఔరంగజేబు ఒక మాట అంటాడనమాట, నేను ఏ హిందువులకి కనుక తండ్రి కింద పుట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి స్థితి అయితే నాకు ఇవ్వరు, నీళ్ళు ఇవ్వని స్థితి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కనీసం ఎవరో ముక్కు మొహం తెలియకుండా అలా భిక్షకను వచ్చిన వాళ్ళకి కూడా అన్నీ పెట్టి పంపిస్తారు. చనిపోయిన తండ్రికి కూడా పితృతర్పణాలు ఇస్తారు అని చెప్పి అతను ఫీల్ అవుతాడు. ఇందులో కూడా ఎప్పుడైతే శివాజీ చనిపోయాడని వింటాడో ఔరంగజేబు, అప్పుడు అతను
దేవుడితో అంటాడనమాట. అల్లా అంటారు కదా వాళ్ళు, మీరు స్వర్గం తలుపులు తీసి ఉంచండి, ఇక్కడి నుంచి ఒక మంచి సింహం వస్తుంది అని చెప్పి. అంటే అతనికి తెలుసు యువతల శివాజీ అంత ధర్మబద్ధుడు అని చెప్పి. అతనికి తెలుసు వాళ్ళు అధర్మంగా ఉంటారని తెలిసి ఉద్ధరించేది ఏమి ఉండదు. అదొక వ్యామోహం అంతే, లౌకికం అని మాయ అని ఏమైనా అని అలా ఉంటుంది. అయితే అవి చూసి ఏదో సినిమాని చూసుకోవడం ఒకలా ఉంటుంది. లేదు, అవి చూసినప్పుడు ఇంత ఆత్మస్థైర్యం ఉంటుందా మనిషికని. ఎప్పుడు ఎవరెస్ట్ అంటే మనకి మొత్తం ప్రపంచంలో చాలా ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ అంటారు. అది ఫస్ట్ వ్యక్తి చాలా 1953. ఆ ఫస్ట్ ఇయర్ ఎవరు ఎక్కారో ఆ తర్వాత ప్రతి సంవత్సరం బోల్డంత మంది ఎక్కేస్తారు. ఒక మన ఇండియాలో ఒక అమ్మాయికి అయితే ట్రైన్లో వస్తూ ఉంటే ఆ అమ్మాయి పర్స్ ఎవరో లాగుతారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పని ఆ పర్స్ ఇచ్చేయాల్సింది, ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకుంటే వాడేం చేస్తాడు, ట్రైన్లోంచి ఆ అమ్మాయిని కిందకు తోసేస్తాడు. తోసేస్తే ఆ అమ్మాయి అది పట్టుకునే ఉందేమో, కాళ్ళు అవన్నీ మొత్తం చిట్లిపోయినాయి. ఇంకా ఎంత ఓపుకుందో అంతసేపు ఆ అమ్మాయి ఆ ట్రైన్లో అలాగ కాళ్ళు కొట్టుకుపోతున్నా సరే దాన్ని వదలకుండానే ఉంది. ఏదో ఒక స్థితి వచ్చేసాక ఇంకా అమ్మాయి ఇంకా ఫైట్ చేయలేక కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట. పడిపోతే ఆ అమ్మాయికి తర్వాత ఎప్పుడో హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 కాళ్ళు పోయినాయి అని తెలుస్తాయి. 2 కాళ్ళు పోయాయి అని తెలిసినప్పుడు ఆ అమ్మాయికి కొంతకాలం తర్వాత అనిపిస్తుంది, నేను ఇలాంటి స్థితిలో ఇంకా బ్రతికానంటే దేవుడు ఏదో నాకు దేనికోసం ఉంచాడు. అంటే నేను ఇప్పుడు కాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి తన జీవితం పెద్ద గొప్పగా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే కాళ్ళు పోయాయో ఆ అమ్మాయికి అనిపించింది ఇంకో ఏదో చేయాలి. ఇప్పుడు నాకు జీవితం ఉందంటే జీవితాన్ని నేను ఏదో చాలా గొప్పది అని నాకు నేను ప్రూవ్ చేసుకోవాలనుకుని ఆ అమ్మాయి ఎవరెస్ట్ కూడా ఎక్కింది. ఎవరైతే కాళ్ళు చేతులుండి కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కష్టమని ఎన్నో సంవత్సరాలు ఎవరు ఎక్కలేదంటే అసలు చూడండి, అప్పటి వరకు జనాలు ఏం ఎక్కలేదా ఏం చేయలేదా అంటే చేసిన వాళ్ళల్లో ఎందుకు ధైర్యం లేదు అంటే వాళ్ళకేమనిపిస్తుంది, ఎవరు ఎక్కలేరు అది అంత హైట్ అని ముందు నుంచి ఒక ఫీడింగ్ వచ్చేస్తుంది. జనాలు ముందు నుంచి చెప్తారనమాట, అబ్బెబ్బే ఎవరు ఎక్కలేరు, అది మొత్తం లోకల్లోనే చాలా ఎత్తయింది కదా అని చెప్పి అనేసరికి మిగిలిన వాళ్ళు ముందే వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు. వాళ్ళకి ఇంకా చేయాలనే ఏమీ ఉండదు అన్నమాట, ఉత్సాహం ఉండదు, నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇంతమంది ఎక్కుతున్నారో ఆఖరికి ఆ అమ్మాయి కాళ్ళు లేకపోయినా సరే ఎక్కి మన ఇండియాలో ఎంతమంది ఎక్కుతారు, మన భారతదేశంలో ఆడవాళ్ళు ఎంతమంది ఎక్కుంటారు, ఎంతోమంది ఉండరు, అందులో అమ్మాయి జై శ్రీరామ్.